వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సోమవారపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మోపూరి ప్రశాంతి గారిని ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఏకగ్రీవం కావడానికి సహకరించిన మన ప్రొద్దుటూరు ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా మా పార్టీ యువ నాయకులు పాతకోట బంగారెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి 2013 జరిగిన ఎన్నికలలో కూడా మా ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారు, మా యువ నాయకులు పాతకోట బంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మోపూరి ప్రశాంతి గారు ఎన్నిక కావడం జరిగింది. ఆనాడు ఎలక్షన్ జరిగి సుమారు 3000 ఓట్లతో. అదే మాదిరి మళ్ళీ ఈనాడు కూడా ఈ గ్రామ పంచాయతీ అంటే 2013 సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ పంచాయతీ మేము చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రిజర్వేషన్లలో భాగంగా మళ్ళీ ఈమెకు అనుకూలమైనటువంటి రిజర్వేషన్ రావడం వలన మళ్ళీ ఈమెను ఈ గ్రామ పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా ఇవ్వడం జరిగింది. ఇంత మేజర్ పంచాయతీకి రెండవసారి ఏకగ్రీవం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము, మంచి శుభ పరిణామం కూడా. ప్రజలు కానీ మా పార్టీ నాయకులు కానీ మా పైన నమ్మకంతో ఏకగ్రీవానికి సహకరించిన దాన్ని ఈ మా పదవీ కాలం 5 సంవత్సరాలలో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరింత అభివృద్ధి దిశగా ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీని చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో తాగునీరు సమస్య లేకుండా పూర్తిగా క్లియర్ చేయగలిగినాం. సుమారు 70% సీసీ రోడ్లు వేయగలిగినాం. ఎక్కడ కూడా లైటింగ్ సమస్య లేకుండా చేయగలిగినాం. ఇంటింటికి చెత్త సేకరణ కోసం ఎమ్మెల్యే గారి సొంత నిధులు ఇచ్చినటువంటి ట్రాక్టర్తో ప్రతి ఇంటికి కసు సేకరణ చేయగలుగుతా ఉన్నాం. శానిటేషను, డ్రింకింగ్ వాటరు, రోడ్సు, లైటింగు, నెక్స్ట్ డ్రైన్స్, మా ప్రత్యేక అజెండా డ్రైన్స్, మురుగు కాలువలు. నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలలో మురుగు కాలువలను కూడా పూర్తి ఆధునీకరించి సోమవారపల్లె గ్రామ పంచాయతీని ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనేటువంటి మా ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారి కోరిక మేము నెరవేర్చగలుగుతామని తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇది ఎమ్మెల్యే గారికి కంచుకోటైనటువంటి ఎమ్మెల్యే గారి సొంత గ్రామ పంచాయతీగా ప్రజలు ఆకాంక్షించే విధంగా అభివృద్ధి చేయగలుగుతామని తెలియజేస్తా ఉన్నాం.